ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు ఎన్ని చెప్పినా ఫిబ్రవరి నుండి మే నెల వరకు సాక్షాత్తు కుబేరుడే అవాక్కయ్యే అదృష్టయోగం ధనస్సు రాశి వారి సొంతం కాబోతుంది. ఎవరూ ఊహించని విధంగా జీవితంలో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఫిబ్రవరి నుండి మే నెల వరకు ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. దీని వలన మీరు ఎక్కువగా ప్రెషర్ తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు అనవసరమైనటువంటి భయాందోళనలు కలుగుతూ ఉంటాయి. కానీ అస్సలు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి జరగబోతూ ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇక ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. వ్యాపారస్తులు రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సహకారం లభిస్తుంది. ఈ సమయం మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. అనుకున్న విధంగానే వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఆరోగ్యం విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తల వలన మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఏవైనా సమస్యలు వచ్చినా సరే అంతా మన మంచికే అని గనుక మీరు అనుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అనుకున్న ఫలితాలు పొందుతారని చెబుతున్నారు జ్యోతిష నిపుణులు. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాల సపోర్ట్ కూడా చేస్తారు. అనుకున్న రంగాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. వాహనాలను నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి ధనుస్సు రాశి వారు. పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తారు. మీరు అనుకున్న విధంగానే అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ రావటం వల్ల సంతోషంగా ఉంటారు. ట్రాన్స్ఫర్ తో పాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించడం వల్ల మీలో ఉన్న సృజనాత్మకత పెరుగుతుంది. ఒత్తిడి లేకుండా ఆలోచనలు చేయటం వల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారవుతారు. ఇక ఈ సమయంలో వీరికి ఓర్పు చాలా అవసరం. వృత్తిపరంగా ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వృత్తిలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. మీ విలువ మీ సహోదరు గుర్తించడం వల్ల మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించడం జరుగుతుంది. ఇక మీకు ఉద్యోగపరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగపరంగా అంతా బాగుంటుంది. ఈ సమయంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డులు లభిస్తాయి. విద్యారంగంలో ఉన్నవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ప్రొఫెసర్లు, టీచర్లు మంచి పురోగతి అంటేనండి అభివృద్ధి అన్నమాట. అభివృద్ధిని సాధిస్తారని చెప్పడం జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వ్యక్తులు ఈ సమయంలో మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు. మీ శక్తికి మించిన పనులను ఒప్పుకోకుండా ఉండటమే మంచిది. ఎలాగైనా సరే కష్టపడి పని చేద్దామని అనుకుంటారు. కానీ సమయానికి పని పూర్తి కాకపోవడం వల్ల లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీ స్నేహితుల సహాయ సహకారాల వలన అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. చేసే ప్రతి పనిలో ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించాలి. కొంత సమయం ఓపికగా ఉండటం మంచిది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ సమయంలో ప్రయత్నాలు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నించడం వల్ల అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అన్ని రంగాల వారికి ధనాదాయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో భూమిని కానీ ఫ్లాట్ను కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసినట్లయితే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మంచిది. ఈ సమయంలో గుడ్డిగా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఉండటమే మంచిది. ఎదుటివారు మాట్లాడేటప్పుడు వారి మనసులో ఎటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారో అనే విషయాన్ని
ముందుగా మీరు గ్రహించాలి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు ఏమీ అంతగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో కాస్త రిలీఫ్ని కలిగిస్తాయి. మీరేదైనా నూతన వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ వాటిని తట్టుకుని నిలబడగలిగితే వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం వల్ల మీరు అనుకున్న లాభాలను పొందుతారు. అదేవిధంగా మీ వ్యాపారం వల్ల పేదలకు ఆర్థిక సహాయం కూడా అందుతుంది. దీనివల్ల మీరు మానసికంగా ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక డాక్టర్ను సంపాదించడం, అంటే డాక్టర్ను కన్సల్ట్ అవడం ద్వారా తగిన వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నించే వ్యక్తులు శుభవార్తలను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న ఆడవారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్త్రీలు, బొటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవారో ఈ సమయంలో మంచి ప్రాఫిట్స్ ను గెయిన్ చేస్తారు. ముఖ్యంగా మీకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు ఒక బ్రాండ్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. మీరు ఏదైతే అనుకుంటారో ఆ గోల్ ఖచ్చితంగా 100% రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రస్తుత సమయంలో. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే, సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి మారేడు దళాలతో అభిషేకాన్ని నిర్వహించడం వల్ల మహాశివుని యొక్క అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి గరిక పారాధన సమర్పించి 21 ప్రదక్షిణలు చేయటం వల్ల మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూలమాలను సమర్పించటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. శనివారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి నల్లటి ద్రాక్ష రసంతో అభిషేకం చేయటం వల్ల శని భగవానుడి వల్ల ఎదురయ్యేటటువంటి ప్రతికూల పరిస్థితులు, అంటే నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితులు అనమాట, అలాంటి ప్రతికూల పరిస్థితులన్నీ మీకు తొలగిపోతాయి. ఇక ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనటువంటి ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు ఫాలో అవ్వాల్సిన పరిహారాలను ఒకసారి మనం చూసుకుంటే, ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇకపోతే వీలైనప్పుడు ఏదైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయ ప్రాంగణంలో నృసింహ కరాబలమ్మ స్తోత్రం, అర్థమైందండి, నృసింహ కరాబలమ్మ స్తోత్రం చదువుకోవటం వలన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నీ తొలగిపోతాయి. శుక్రవారం లేదా శనివారం రోజులో పేదలకు, అంటే డబ్బు లేని నిరుపేదలకు అన్నదానాన్ని చేయటం వలన పుణ్యకరములు మీకు లభిస్తాయి. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి అక్కడ గోవులకు ఉడకబెట్టిన శనగలు, పశుగ్రాసం, క్యారెట్స్, బెల్లాన్ని ఇటువంటి పదార్థాలను తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో విశేషమైనటువంటి అదృష్టాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. సో చూశారు కదండి, ఫిబ్రవరి నుంచి మే వరకు సింహరాశి గల జాతకుల వారి విషయంలో వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మీరు ఎటువంటి ఉన్నత ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ టైంలో మరింత అభ్యున్నతిని, అంటే అభివృద్ధిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా వివరంగా, క్లారిటీగా బాగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ధనుస్సు రాశి గల జాతకులు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్.